గుంటూరు జిల్లాలో జనసేన ప్రచారంలో దూసుకుపోతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ భారీ ర్యాలీ చేపట్టగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు, అభిమానులు హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికారు. ఈ ర్యాలీకి వేలాదిగా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరయ్యారు. గుంటూరు స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఏటుకూరు సెంటర్లలో ప్రతి వార్డు, ప్రతి కాలనీలో తిరుగుతూ ప్రజలను జనసేనకి ఓటు వేయాల్సిందిగా కోరారు. అలాగే జనసేన మేనిఫెస్టో గురించి చెప్తూ ప్రచారం సాగించారు. ఈ క్రమంలో పార్టీలోకి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి జనసేన కండువా కప్పారు తోట చంద్రశేఖర్. కానీ గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందారు. చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చారు ప్రజలకి, మేనిఫెస్టోలో పెట్టారు 2014 ఎలక్షన్లో. ఇప్పటిదాకా ఎన్ని హామీలను అమలు చేశారు అని చూస్తే 10 హామీలు కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. పూర్తిగా వైఫల్యం చెందారు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇంటింటికి ఒక ఉద్యోగం కాదు, ఊరికో వచ్చక ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అన్నారా లేదా? ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారా లేదా? ఎవరికైనా జాబ్ వచ్చిందా? జాబ్ ఎవరికి వచ్చిందా అంటే వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి జాబ్ వచ్చింది. మీ పిల్లలకి మాత్రం జాబ్ రాలేదు. అలానే డ్వాక్రా మహిళలందరికీ చెప్పాడు, మీరు రుణాలు ఏవైతే తీసుకున్నారో ప్రతి మహిళ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు లక్ష రూపాయల రుణం తీసుకున్నారు. లోన్ వచ్చింది. ప్రతి గ్రూపుకి 5 లక్షల రూపాయల లోను. మేము అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. చేశారా? చేయలేదు. ఎంత ఇచ్చారా అంటే గత 5 సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకి వాళ్ళు ఇచ్చింది 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి. కానీ గత 5 సంవత్సరాల్లో ₹1,00,000 లోన్ మీద 75,000 రూపాయల వడ్డీ అయింది, ఇంట్రెస్ట్. అంటే ప్రతి గ్రూపుకి, ప్రతి మహిళకి ₹1,00,000 లోన్ తీసుకున్న ప్రతి మహిళ 1,75,000 రూపాయలు పే చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత అంటే 10 అంటే 10,000. ఇప్పుడు పసుపు కుంకం పేరుతో 10,000 సాయలం చూపిస్తున్నారు. 75,000 రూపాయల ఇంట్రెస్ట్ పే చేశాము, అసలు పే చేయలేదు. 1,75,000కి ప్రభుత్వం పే చేసింది ఎంత అంటే 10,000 అంటే 10,000. ఇది కళ్ళల్లో దుమ్ము కొట్టడం కాదా అని మేము అడుగుతున్నాము. పోనీ ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్లో చెప్పారు, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని. గత 5 సంవత్సరాల్లో ఏ సమస్యనైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పరిష్కరించిందా అని నేను అడుగుతున్నాను. ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య. ఇది మేము చట్టసభల్లో గళం ఎత్తి మేము ప్రభుత్వాన్ని అడిగాము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. ఈ సమస్యని, ప్రజల సమస్యని పరిష్కరించామని ఒక్కటంటే ఒక్కటి చెప్పగలుగుతారా అని నేను అడుగుతున్నాను. గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేసుకుంటూ చట్టసభలకు వెళ్లకుండా వాళ్ళ 67 మంది ఎమ్మెల్యేలని గెలిపించి మనం పంపిస్తే ఒక్కళ్ళంటే ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, ప్రజల సమస్యల మీద గళమెత్తకుండా వాళ్ళు పాదయాత్రలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలుగా ఆయనకి ఒక్క వార్డు మెంబర్ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎమ్మెల్సీ లేడు. కానీ 5 సంవత్సరాలుగా అనేక సమస్యల మీద ఆయన పోరాటం చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య, రాజధాని భూములు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో లాక్కుంటుంటే దాని మీద. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.